Reasoning analysis. Question number 66. How many such pairs of letters are there in the word Brighton, each of which has as many letters between them in the word as in the English alphabet? So here Brighton అనే వర్డ్ ఇస్తున్నారు చూడండి. ఈ Brighton అనే వర్డ్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ప్రకారంగా కౌంట్ చేసినప్పుడు ఇన్ బిట్వీన్లో ఉన్నటువంటి లెటర్స్ ఈక్వల్గా ఉన్నటువంటి లెటర్స్ ఉన్నటువంటి పేర్స్ని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలి చూడండి. బ్రైటన్, BRIGHTEN, బ్రైటన్ అనే వర్డ్ ఇస్తున్నాడు. ఈ బ్రైటన్ అనే వర్డ్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దర్ ఇన్ ద వర్డ్, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇక్కడ బి దగ్గర నుండి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్ రీడ్ చేసుకుంటూ వెళ్తున్నామంటే ఎక్కడైతే సేమ్ లెటర్స్ వస్తున్నాయి ఇన్ బిట్వీన్ లెటర్స్ దట్ ఈస్ వన్ పేర్గా కౌంట్ చేద్దాం. సో ఇక్కడ మనకి పర్టికులర్గా క్వశ్చన్లో ఫార్వర్డ్ డైరెక్షన్ అని కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని కానీ మెన్షన్ చేయడం లేదు. సో వాడు ఏ డైరెక్షన్ మెన్షన్ చేయలేదంటే బోత్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే బి నుండి ఎన్ వరకు. సో ఇక్కడ బి నుండి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ కౌంట్ చేయండి. బి, నెక్స్ట్ లెటర్ సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. ఎక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఎటువంటి పేర్స్ లేవు. నెక్స్ట్ ఆర్ నుండి కౌంట్ చేయండి. ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. ఎటువంటి మ్యాచ్ కాలేదు కాబట్టి నో పేర్స్. ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్. సో ఇక్కడ చూడండి ఐ నుండి ఎన్ వరకు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్లలో ఎన్ని ఇన్ బిట్వీన్ లెటర్స్ ఎన్ని అయితే ఉన్నాయి ఇక్కడ కూడా అన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్. ఐ నుండి ఎన్ వరకు ఇన్ బిట్వీన్లో 4 లెటర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో కూడా 4 లెటర్స్ JKLM. ఓకేనా. సో IN ఈజ్ వన్ పేర్గా కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఈసారి జీ నుండి GH, G to H ఈజ్ వన్ పేర్గా కౌంట్ చేయండి. అగైన్ G to H వన్ పేర్ వస్తుందని చెప్పి జీని లిమిట్ చేయకూడదు. అప్ టు లాస్ట్ లెటర్ వరకు కౌంట్ చేయండి. GHIJK నో పేర్స్, HIJK నో పేర్స్, TUV no pairs, EF no pairs. And only 2 pairs in forward direction. Again backward direction what చూడండి. N, O, P, Q, R, S, T, U no match. E, F, G, H, I. ఇప్పుడు చూడండి ఈ నుండి I వరకు కౌంట్ చేస్తే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ కూడా ఇన్ బిట్వీన్ సేమ్ లెటర్స్ ఉంటాయి. E to I is one pair. J, K. Again T, U, V, W, X, Y no pairs. H, I, J, K, L no pairs. G, H, I, J no pairs. I, J, K no pairs. R, S కూడా no pairs. So total how many pairs form అవుతున్నాయి అంటే this is a one pair, this is the second one, this is the third one. That means IN is one pair, GH is the second pair, EI is the third pair. So total number of pairs how many pairs అంటే 3 pairs ఉండాలి. So here 3 pairs ఉన్నటువంటి ఆప్షన్ అంటే 4th option. So 4th option is the right answer. Next question number 67. In a certain code, fight is written as 39%@4 and tears is written as 458 How is the stays written in that code? So ఇక్కడ ఫైట్ విల్ బి కోడెడ్ యాజ్ మెన్షన్ చేస్తున్నాడు, టీయర్స్ విల్ బి కోడెడ్ యాజ్ ఆల్సో మెన్షన్ చేస్తున్నాడు, అయితే స్టేజ్ విల్ బి కోడెడ్ యాజ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో ఇక్కడ స్టేజ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా టీయర్స్ అనే వర్డ్ ఫైట్ అనే వర్డ్లో రిపీటెడ్ అవుతూ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఏ పొజిషన్లో ఉన్నటువంటి లెటర్కి ఏ పొజిషన్ కోడింగ్ ఇస్తున్నాడో దట్ కోడింగ్స్ ఈజ్ ద ఆన్సర్ రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద స్టేజ్ కదా క్వశ్చన్ మార్క్ STAGE. స్టేజ్ విల్ బి కోడెడ్ యాజ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి స్టేజ్లో ఫస్ట్ లెటర్ ఎస్, టీయర్స్లో లాస్ట్ లెటర్ ఎస్ ఉంది, ఇక్కడ లాస్ట్ కోడింగ్ ఈ. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఈ. నెక్స్ట్ సెకండ్ వన్ అగైన్ TA, T ఇక్కడ టీయర్స్లో ఫస్ట్ లెటర్ ఏ, థర్డ్ లెటర్, ఫస్ట్ 4 థర్డ్ ఈజ్ 8 అంటే E48. నెక్స్ట్ GE చూడండి ఇక్కడ G మిడిల్ లెటర్ మీన్స్ పర్సంటేజ్. TE సెకండ్ లెటర్ E అంటే 5. సో మనకి స్టేజ్ విల్ బి కోడెడ్ యాజ్ ఆన్సర్ ఏమండాలంటే E48% 5 ఉండాలి. E48% 5 ఉన్నటువంటి ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. Among A, B, C, D and E,
ఈచ్ రీచింగ్ స్కూల్ ఎట్ ఏ డిఫరెంట్ టైమ్. సి రీచెస్ బిఫోర్ డి అండ్ ఏ అండ్ ఓన్లీ ఆఫ్టర్ బి. ఈజ్ నాట్ ద లాస్ట్ టు రీచ్ స్కూల్. హూ అమాంగ్ దమ్ రీచ్డ్ స్కూల్ లాస్ట్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సి రీచ్డ్ బిఫోర్ డి అండ్ ఏ. డికి ఏ కన్నా ముందు ఎవరు రీచ్ అవ్వాలంటే సి రీచ్ అవ్వాలి. నెక్స్ట్ అండ్ మీన్స్ ఫస్ట్ పర్సన్ సీనే తీసుకోవాలి. సి ఓన్లీ ఆఫ్టర్ బి అన్నాడు. సి ఓన్లీ ఆఫ్టర్ బి అంటే బికి తర్వాత మాత్రం ఎవరు ఉండాలంటే సి ఉండాలి, ఇంకెవరికన్నా తర్వాత కాదు. అప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరు ఉంటాడంటే బి, ఫస్ట్ పర్సన్ బి, సెకండ్ పర్సన్ సి, రిమైనింగ్ 3 మెంబర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ వన్, ఈజ్ నాట్ ద లాస్ట్ టు రీచ్ స్కూల్ అన్నాడు. లాస్ట్ ప్లేస్లో ఎవరు రాకూడదు అంటే ఈయనవాడు రాకూడదు. ఈయనవాడు లాస్ట్ ప్లేస్ రాకూడదు అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ మస్ట్ ఆన్సర్డ్ బీనే ఉండాలి, సెకండ్ పర్సన్ సి ఉండాలి, అగైన్ థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఎవరు రాకూడదు అంటే ఈయనవాడు రాకూడదు అన్నాడు. అంటే ఈయనవాడు ఈ ప్లేస్లో ఉంటే ఎయిదర్ డి కానీ ఏ కానీ ఇక్కడ ఉండొచ్చు. లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఎట్టైనా మారచ్చు. అంటే లాస్ట్ ప్లేస్లో ఎవరు రావచ్చు అంటే ఏ అయినా ఉండొచ్చు, లేదంటే డి అయినా ఉండొచ్చు. సో బట్ క్వశ్చన్ మార్క్ ఏమి ఇస్తున్నాడు, హూ అమాంగ్ దమ్ రీచ్డ్ స్కూల్ లాస్ట్ అన్నాడు. సో ఈ స్కూల్కి లాస్ట్ రీచ్ అయ్యే పర్సన్ ఎవరంటే ఏ అయినా ఉండొచ్చు, డి అయినా ఉండొచ్చు. సో ఇక్కడ డిఏ అయినా ఉండొచ్చు, ఏ డి అయినా కాబట్టి సో ఇద్దరు ఏ ఆర్ డి ఉన్నటువంటి ఆప్షన్ కానీ ఉంటే కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ పర్టికులర్గా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ చేయలేం, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ చేయలేం కాబట్టి ఈ 2 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ డిసైడ్ చేయలేనప్పుడు ఆన్సర్ ఏముండాలంటే ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. What should come next in the number series? సో ఇక్కడ నుండి 1 8 3 6 5 7 4 2 9. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక సిరీస్ ఇస్తున్నాడు. మరలా 1తోనే రిపీట్ అవుతుంది. 1 8 3 6 5 7 4 2 అంటే 9 డిలీట్ చేసి ఆన్సర్ రాస్తున్నాడు. అగైన్ 1 8 3 6 5 4 7. సో ఇక్కడ ఏ నెంబర్ డిలీట్ చేస్తున్నాడు అంటే 2ను డిలీట్ చేస్తున్నాడు. నెక్స్ట్ 1 8 3 6 5 4 7 అనే నెంబర్ని డిలీట్ చేస్తున్నాడు. 7 డిలీట్ అయితే 4 తర్వాత వచ్చే డిజిట్ ఏముండాలి, 1 ఉండాలి. సో 1 ఉన్నటువంటి ఆప్షన్ ఏ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70. 4 of the following 5 are alike in certain way and so form a group which is the one that does not belong to that group. సో ఇక్కడ చూడండి, జగ్, అగైన్ కప్, మగ్, కంటైనర్, ఇవి 3 కూడా ఎలా ఉంటాయి అంటే ఒక షేప్, బకెట్ షేప్ మాదిరిగా ఇలా ఉంటాయి. సో మనకి వాటిలో వాటర్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ పిక్చర్ అనేది ఏంటిదంటే మూత, వాటిని కప్పి ఉంచినటువంటి మూత కాబట్టి సో దిస్ ఈస్ ఆడ్ వన్ అవుట్ ఏముండాలంటే ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఇన్ ఏ కాలమ్ ఆఫ్ 20 బాయ్స్, D is the 14th from the front and F is the 9th from the bottom. How many boys are there between D and F? సో ఇక్కడ ఇన్ ఏ కాలమ్ ఆఫ్ 20 బాయ్స్, టోటల్ 20 ఇస్తున్నాడు. D is the 14th from the front. ఫ్రంట్ నుండి కౌంట్ చేస్తే D యొక్క ర్యాంక్ ఎన్నో ర్యాంక్ ఇస్తున్నాడు అంటే 14th ర్యాంక్ అని ఇస్తున్నాడు. అగైన్ F is the 9th from the bottom. బాటమ్ నుండి చూస్తే F యొక్క ర్యాంక్ ఎంత ఇస్తున్నాడు అంటే 9th ర్యాంక్ ఇస్తున్నాడు, 9th ర్యాంక్. సో మనకి 14 + 9 రెండింటిని సమ్ చేస్తూ వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందో చూడండి. సో క్లియర్గా సో ఫ్రంట్ ర్యాంక్ ఎంత అంటే 14 ప్లస్ బ్యాక్ ర్యాంక్ 9. 14 + 9 అంటే 23. కానీ మనకు టోటల్ ఎంత ఉన్నారు, 20 ఉన్నారు, 20. సో మనకి టోటల్ 20 ఇస్తున్నాడు, ఫ్రంట్ ర్యాంక్ 14 ఇస్తున్నాడు, బ్యాక్ ర్యాంక్ 9th ర్యాంక్ ఇస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఇన్ బిట్వీన్ ఎంతమంది ఉన్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. సో ఇక్కడ 14 + 9 -1 తీసుకోండి, ఎందుకంటే సో 1 మెంబర్ 2 టైమ్స్ రిపీటెడ్ అవుతారు కాబట్టి -1 చేస్తున్నా. అప్పుడు 14 + 9 23 -1 అంటే 22. సో మనకి టోటల్ ఎంత, 20 మెంబర్స్. బట్ ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత, 22. 20 కన్నా 22 ఎంత ఎక్స్ట్రాగా ఉందంటే 2. అంటే 2 మెంబర్స్ 2 టైమ్స్ రిపీటెడ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి మిడిల్ ఎంతమంది ఉంటారంటే ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 to 76. స్టడీ ద ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. So here first one, L, M, N, O, P, Q, R and S are sitting around a circular area at equal distances between each other but not necessarily in the same order. So ఇక్కడ some of them are facing the center while the remaining are facing outside అంటున్నాడు. అవుట్ ఆఫ్ దీస్ 8 మెంబర్స్లలో సమ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అయితే రిమైనింగ్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఉండాలి. బట్ పర్టికులర్లీ నో మెన్షన్ అంటే ఇన్ విచ్ మెంబర్స్ ఈస్ ఫేసింగ్ సెంటర్ ఆర్ ఇన్ విచ్ మెంబర్స్ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని క్లారిటీగా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సరే, ఫస్ట్ వన్ దట్ ఈస్ ఇన్ ఏ డైరెక్షన్ అవుట్ సైడ్ ద సెంటర్.
ఫస్ట్ కండిషన్ చూడండి ఇక్కడ ఎస్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, పీకి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉన్నాడంటే ఎస్ ఉన్నాడు. అగైన్ ఓ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్, ఎస్ ఫేసెస్ అవుట్ సైడ్ అన్నాడు. సో ఇక్కడ కన్క్లూడెడ్ పాయింట్ చూడండి ఒకసారి, ఎస్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, పీకి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే ఎస్ ఉండాలి. కానీ పి యొక్క డైరెక్షన్ మనకు మెన్షన్ చేస్తున్నాడా, సెంటర్ అంటే పి ఈజ్ ఫేసింగ్ సెంటర్ కానీ పి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ కానీ ఎక్కడన్నా మనకి మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు కాబట్టి బోత్ కేసెస్ యూజ్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ కండిషన్ చూడండి, ఎస్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఎస్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, పి ఈజ్ ద ఫేసింగ్ సెంటర్ అయితే వారికి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే ఎస్ ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ పి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే వాడికి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉంటాడంటే ఎస్ ఉంటాడు. ఎస్. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఓ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్, బట్ ఇక్కడ క్లియర్లీ ఎస్ ఫేసెస్ అవుట్ సైడ్ అన్నాడు. క్లియర్లీ ఎస్ ఫేసెస్ అవుట్ సైడ్. సో ఎస్ ఫేసెస్ అవుట్ సైడ్ కాబట్టి ఎస్ ఫేసెస్ అవుట్ సైడ్. సో ఇక్కడ అవుట్ సైడ్ మీనింగ్ మైనస్ సింబల్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం, సెంటర్ ఫేసింగ్ ప్లస్ సింబల్ ఈజ్ రిప్రజెంటెడ్ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎస్ ఫేసెస్ అవుట్ సైడ్, ఓ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్, ఎస్ ఫేసెస్ అవుట్ సైడ్, ఎస్కి సెకండ్ రైట్లో ఎవరు ఉండాలంటే ఓ ఉండాలి. సో ఇక్కడ ఎస్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఆపోజిట్ మై డైరెక్షన్స్ తీసుకోండి. మనకి ఇదేంటిది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, బట్ అవుట్ సైడ్ ఫేసింగ్ అన్నప్పుడు మనకి రైట్ లెఫ్ట్గా తీసుకోవాలి, లెఫ్ట్ రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు కండిషన్ చూడండి, ఓ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్, ఎస్కి సెకండ్ రైట్లో ఎవరు ఉండాలంటే ఓ. సో సెకండ్ రైట్ అంటే మనకు రైట్ తీసుకోకూడదు, మనకి లెఫ్ట్ తీసుకోండి, ఫస్ట్ సెకండ్, ఇక్కడ ఓ రాయండి. నెక్స్ట్ కండిషన్, ఎల్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, ఆర్ యొక్క డైరెక్షన్ మనకి ఇక్కడ క్లారిటీగా తెలియదు కాబట్టి సెకండ్ పాయింట్గా రాయండి. ఆర్ ఈజ్ ఫేసింగ్ సెంటర్ అయితే వాడికి థర్డ్ రైట్లో ఎవరు ఉంటాడంటే ఎల్. ఒకవేళ ఇన్ కేస్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే వాడికి థర్డ్ రైట్లో ఎవరు ఉండాలంటే ఎల్ ఉండాలి. ఎల్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ పాయింట్, ఆర్ ఈజ్ నాట్ ఎన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఓ, ఓకి ఇమ్మీడియట్ నైబర్లు ఎవరు రాకూడదు అంటే ఆర్ అనే పర్సన్ రాకూడదు, ఆర్ ఇక్కడ రాకూడదు, ఈ ప్లేస్లో కూడా రాకూడదు. సో టోటల్ హౌ మెనీ మెంబర్స్, 8 మెంబర్స్ కాబట్టి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అన్నప్పుడు 8 పొజిషన్స్ని ఫస్ట్లోనే రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 పొజిషన్ కూడా ఇక్కడే రాయండి, 8 మెంబర్స్. సరే నెక్స్ట్ వన్, నెక్స్ట్ కండిషన్ చూడండి, ఎల్ ఈజ్ నాట్ ఎన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఓ. ఓకే, ఎల్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, ఆర్ ఈజ్ నాట్ ఎన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఓ, ఎల్ ఈజ్ నాట్ ఎన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పి, ఎల్ ఈజ్ నాట్ ఎన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పి. థర్డ్ పాయింట్ కూడా చూడండి, ఎల్కి నైబర్లు ఎవరు రాకూడదు అంటే పి రాకూడదు. నెక్స్ట్ వన్, బోత్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ ఫేసెస్ ద సెంటర్, క్యూ యొక్క బోత్ నైబర్స్, ఫోర్త్ పాయింట్ చూడండి, బోత్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ, బోత్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ ఫేసెస్ ద సెంటర్ అంటే క్యూకి ఇట్ సైడ్ నైబర్ సెంటర్ ఫేసింగ్ ఉండాలి, ఇట్ సైడ్ నైబర్ కూడా సెంటర్ ఫేసింగ్గా ఉండాలి. నెక్స్ట్ వన్, బోత్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఎం ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఎంకి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. వీడి సెంటర్ అయితే వీడు అవుట్ సైడ్, వీడు అవుట్ సైడ్ అయితే వీడు సెంటర్ ఫేసింగ్ ఉండాలి. నెక్స్ట్ వన్, opposite directions, that means if one person faces the center then the other faces outside and vice versa అని మెన్షన్ చేస్తున్నాడు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ వన్, బోత్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఓ అన్నాడు చూడండి. సో ఇక్కడ బోత్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఓ. ఎస్ యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైరెక్షన్ ఎలా ఉండాలంటే, ఓ అనోడ్ సెంటర్ ఫేసింగ్ అయితే ఇక్కడ నైబర్స్ కూడా సెంటర్ ఫేసింగ్ ఉండాలి, ఓ అనోడ్ అవుట్ సైడ్ ఫేసింగ్ అయితే ఇక్కడ నైబర్స్ కూడా అవుట్ సైడ్ ఫేసింగే ఉండాలి. క్లియర్లీ ఇఫ్ ఓ ఫేస్ ద సెంటర్ దెన్ బోత్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్ ఆల్సో ఫేస్ ద సెంటర్ అండ్ వైస్ వర్సా. నెక్స్ట్ కండిషన్, ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేస్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ దట్ ఆఫ్ పి. ఇక్కడ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేస్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ దట్ ఆఫ్ పి అంటే పి అనేవాడు ఏ డైరెక్షన్ అయితే ఫేస్ చేస్తున్నాడో వాడికి ఆపోజిట్ డైరెక్షన్లో నైబర్స్ ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ పి సెంటర్ ఫేసింగ్ అయితే నైబర్స్ అవుట్ సైడ్ ఫేసింగ్ ఉండాలి. ఇన్ కేస్ పి అవుట్ సైడ్ ఫేసింగ్ ఉంటే నైబర్స్ వచ్చేసరికి ఇన్ సైడ్ ఫేసింగ్ ఉండాలి, ఇలా ఉండాలి. నెక్స్ట్ కండిషన్ అంటే ఇఫ్ పి ఫేసెస్ ద సెంటర్ దెన్ బోత్ హిస్ ఇమ్మీడియట్ నైబర్స్ ఫేస్ అవుట్ సైడ్ అండ్ వైస్ వర్సా. సో వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా రీడ్ చేస్తూ ఇలా పాయింట్స్ వైజ్గా రాస్తున్నా. ఇప్పుడు అరేంజ్మెంట్ చూస్తే ఆన్సర్ కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ ఓ, ఓకి నైబర్లో ఆర్ రాకూడదు, ఎస్ అవుట్ సైడ్ ఫేసింగ్ ఇస్తున్నాడు.
ఇంకా ఇక్కడ మనకి 2 కన్క్లూడెడ్ పాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ ట్రై చేయండి ఒకసారి. సో ఓఎస్ ఇక్కడ ఎస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ఎస్కి ఆపోజిట్లు ఎవరు ఉండాలంటే పి ఉండాలన్నాడు. అంటే ఎస్కి పీకి ఇన్ బిట్వీన్లో హౌ మెనీ గ్యాప్స్ ఉండాలంటే 3 గ్యాప్స్ ఉండాలి. ఎస్ ఇక్కడ ఉన్నాడు 1 2 3 గ్యాప్స్ పోతే ఇటు సైడ్ పి, ఇటు సైడ్ కౌంట్ చేస్తే ఇలా కౌంట్ చేసినా కూడా చూడండి 1 2 3 ఇక్కడ రావచ్చు పి. అంటే ఎస్కి ఇటు సైడ్ కౌంట్ చేసినా ఇటు సైడ్ కౌంట్ చేసినా ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్లో ఎవరు ఉండాలంటే పి ఉండాలి. ఎందుకంటే 3 గ్యాప్స్ అన్నాడు కదా, ఎస్ 1 2 3 ఇక్కడ పి రాయొచ్చు, లేదు అంటే ఎస్ 1 2 3 ఇక్కడ పి రాయొచ్చు. ఇక్కడ కంపల్సరీగా పి ఉండాలి. బట్ పి యొక్క డైరెక్షన్ మనకు ఇంకా తెలియదు. పి అయితే కంపల్సరీగా ఉండాలి, పి డైరెక్షన్ మనకు తెలియదు. లీవ్ ఇట్. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఇప్పుడు ఆర్ఎల్ కండిషన్ కూడా చూడండి. ఆర్ఎల్ సో ఆర్ అని కూడా ఈ 2 ప్లేసెస్లో రాకూడదు. ఆర్ దీస్ ద 2 ప్లేసెస్లో రాకూడదు అంటే ఇంకెక్కడ రావచ్చునో చూద్దాం ఒకసారి. ఆర్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి డాష్ డాష్ ఎల్ రాయలేం. ఆర్ని ఇక్కడ తీసుకుంటే డాష్ డాష్ ఎల్ ఇక్కడ రాయొచ్చు. ఆర్ని ఇక్కడ తీసుకుంటే డాష్ డాష్ ఎల్ ఇక్కడ రాయలేం. అంటే మస్ట్ అండ్ షుడ్గా ఆర్ ఎక్కడ రావచ్చు అంటే ఆర్ అని కూడా ఈ ప్లేస్లో తీసుకుంటే డాష్ డాష్ ఎల్ ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఆర్ని ఇక్కడ తీసుకుంటే డాష్ డాష్ ఎల్ ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఎల్ ప్లేస్ అనేది 2 ప్లేసెస్ రావచ్చు. ఆర్ని ఈ ప్లేస్లో తీసుకుంటే ఇటు సైడ్ కౌంట్ చేసినా ఎల్ ఇక్కడ రావచ్చు, ఇటు సైడ్ కౌంట్ చేసినా ఎల్ అనేవాడు ఈ ప్లేస్లో రావచ్చు. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఎల్కి నైబర్లు ఎవరు రాకూడదు, పీ రాకూడదు. అంటే పీకి నైబర్లు ఎవరు ఉండకూడదు అంటే ఎల్ అనే పర్సన్ ఉండకూడదు. ఇప్పుడు క్లియర్లీ చూడండి, ఆర్ని ఇక్కడ తీసుకుంటే డాష్ డాష్ ఎల్ ఇక్కడ రాకూడదు, ఎందుకంటే పీకి నైబర్ ప్లేస్ కాబట్టి ఎల్ ఇక్కడ రాయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి, ఆర్ ఇక్కడ తీసుకుంటే డాష్ డాష్ ఎల్ ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు ఎల్ ఈ ప్లేస్లో తీసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి ఎల్ డాష్ డాష్ ఆర్ ఉన్నప్పుడు చూడండి, ఎల్ డాష్ డాష్ ఆర్ ఉన్నప్పుడు ఆర్ ఫేసెస్ అవుట్ సైడ్ ఉండాలి. ఆర్ ఫేసెస్ అవుట్ సైడ్. సో దిస్ కండిషన్ కంప్లీటెడ్, దిస్ కండిషన్ కూడా కంప్లీటెడ్. బట్ పి యొక్క డైరెక్షన్ కావాలి మనకి, చూద్దాం లాస్ట్లో. నెక్స్ట్ వన్ ఓఎల్ఎస్ఆర్పి కంప్లీటెడ్. ఇంకా నెక్స్ట్ కండిషన్ ఏ కండిషన్ చూడండి, క్యూకి నైబర్ ప్లేస్ ఇస్తున్నాడు, ఎంకి నైబర్ ప్లేస్, ఎస్కి నైబర్ ప్లేస్, ఓకి నైబర్ ప్లేస్, పీకి నైబర్ ప్లేస్ ఇస్తున్నాడు. సో ఇక్కడ క్లియర్లీ చూడండి, క్లియర్గా ఎస్ నైబర్స్ ఏ డైరెక్షన్ అయితే ఓ డైరెక్షన్ మనకు తెలియదు, క్లారిటీ లేదు. క్యూకి నైబర్స్లో ఉండేటువంటి 2 మెంబర్స్ కూడా ఎలా ఉండాలంటే సెంటర్ ఫేసింగ్ ఉండాలి. కాబట్టి క్యూని ఎక్కడ సిట్ చేయొచ్చినా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, క్యూని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, బోత్ నైబర్స్ మైనస్లో ఉన్నారు, అంటే ఈ ప్లేస్లో క్యూ రావడానికి వీల్లేదు. సపోజ్ క్యూని ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇంకా మనకి ప్లస్ రావడానికి లేదు. సపోజ్ క్యూని ఇక్కడ తీసుకుంటే క్యూకి నైబర్స్ ఇటు సైడ్ సెంటర్ ఫేసింగ్ రాయొచ్చు, ఇటు సైడ్ కూడా సెంటర్ ఫేసింగ్ రాయొచ్చు. దిస్ వన్ ఈస్ ద ఓన్లీ క్లారిటీ. రిమైనింగ్ 2 ప్లేసెస్లో క్యూ రాయడానికి లేదు, ఎందుకంటే క్యూని ఇక్కడ తీసుకుంటే అవుట్ సైడ్ ఫేసింగ్ నైబర్స్ ఉన్నారు, క్యూని ఇక్కడ తీసుకున్న 1 పర్సన్ అవుట్ సైడ్ ఫేసింగ్ ఉన్నాడు కాబట్టి నో. సో ఇక్కడ 4th పాయింట్, క్యూకి నైబర్స్ కంపల్సరీగా ఇన్సైడ్ ఫేసింగ్ మాత్రమే ఉండాలి అంటున్నాడు. అప్పుడు క్యూని ఈ ప్లేస్లో తీసుకుంటే సో నైబర్స్ వచ్చేసరికి సెంటర్ ఫేసింగ్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఎం రిమైనింగ్ పర్సన్ ఎక్కడ రావాలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. క్యూ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఓ యొక్క డైరెక్షన్ తెలుసు మనకి. ఇక్కడ ఓ డైరెక్షన్ ఏదైతే ఉందో ఎస్ యొక్క నైబర్స్ కూడా సేమ్ డైరెక్షన్ ఉండాలి కదా. ఇక్కడ ఓ సెంటర్ ఫేసింగ్ అయితే ఎస్ యొక్క నైబర్స్ కూడా ఏముండాలంటే సెంటర్ ఫేసింగే ఉండాలి, క్లియర్లీ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎంని ఇక్కడ తీసుకుంటే ఎంకి నైబర్స్ ఎలా ఉండాలన్నాడు, ఆపోజిట్ డైరెక్షన్స్ అయి ఉండాలి. ఎంని ఇక్కడ తీసుకుంటే నైబర్స్ సేమ్ డైరెక్షన్ అవుతారు కాబట్టి ఎంని ఇక్కడ తీసుకోండి. సో వన్ ఈజ్ అవుట్ సైడ్ ఫేసింగ్ అయితే అనదర్ వన్ ఈజ్ సెంటర్ ఫేసింగ్. కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో దిస్ కండిషన్ కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, దిస్ కండిషన్ ఆల్సో కంప్లీటెడ్. అగైన్ పీని కాంబినేషన్ చూడండి, పీ అనేవాడు ఏ డైరెక్షన్ అయితే ఉన్నాడో వాడికి ఆపోజిట్ డైరెక్షన్లో నైబర్స్ ఉండాలి. సో ఇక్కడ పీ ఉన్నాడు, పీ సెంటర్ ఫేసింగ్ ఉన్నాడు. పీ సెంటర్ ఫేసింగ్ ఉంటే నైబర్స్ ఎలా ఉండాలి, ఆపోజిట్ అంటే అవుట్ సైడ్ ఫేసింగ్ ఉండాలి. వీడు అవుట్ సైడ్ ఫేసింగే ఉండాలి, వీడు కూడా అవుట్ సైడ్ ఫేసింగే ఉండాలి. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరో చూడండి, QOLSRMPలో ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉండాలి, ఎన్ రావాలి. ఎన్ ఈ ప్లేస్లో రాయండి. ఇప్పుడు చూడండి 8 మెంబర్స్ పొజిషన్స్ QOLSNRMP. సో Q is facing outside, O is facing center, L is facing outside, S is facing outside, N is facing center, R is facing outside, M is facing outside, P is facing center. ఇక్కడ సెంటర్ ఫేసింగ్ మెంబర్స్ ఎంతమంది అంటే 4 మెంబర్స్ ఉన్నారు, అవుట్ సైడ్ ఫేసింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్సే ఉన్నారు. సో దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సరే, ఈ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ టు ఆన్సర్ కూడా చూద్దాం. చూడండి క్వశ్చన్స్, ఆ 5 క్వశ్చన్స్ నెక్స్ట్ ఫేజ్లో డిస్ప్లే చేస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 72, వాట్ ఈజ్ ఆర్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఓ? ఓతో కంపేర్ చేసినప్పుడు
ఆర్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఓ అంటున్నాడు చూడండి. ఆర్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఓ ఈ ప్లేస్లో ఉన్నాడు. ఓ నుండి కౌంట్ చేయండి. ఓ ఈజ్ ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఒకవేళ ఇటైన్ వచ్చినకండి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ అంటే ఎయిదర్ ఫోర్త్ టు ద రైట్ ఉన్న ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే, ఫోర్త్ టు ద లెఫ్ట్ అన్న కూడా ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే. ఆప్షన్ చూడండి ఒకసారి, ఎయిదర్ ఫోర్త్ టు ద రైట్ ఆర్ ఫోర్త్ టు ద లెఫ్ట్. ఆన్సర్ చూడండి, ఎయిదర్ ఫోర్త్ టు ద రైట్ ఆర్ ఫోర్త్ టు ద లెఫ్ట్. సో ఇక్కడ థర్డ్ టు ద రైట్, ఫిఫ్త్ టు ద లెఫ్ట్, సెకండ్ టు ద లెఫ్ట్, థర్డ్ టు ద లెఫ్ట్ ఇస్తున్నాడు. ఫోర్త్ టు ద రైట్ ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్తున్నాడు. సో దట్ ఆప్షన్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. 4 of the following 5 are alike in a certain way based on the given sitting arrangement and so form a group which is the one that does not belong to that group. సో మనకి ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్ ఒక రూల్ రిలేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే డిఫరెంట్ ఉండాలి. ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ లెటర్స్ ఏమన్నాయి? NOMPL ఉన్నాయి. NOMPL కదా. N సెంటర్ ఫేసింగ్, O also center facing, M is outside facing, P is the center facing, L also center facing. ఈ 5 ఆప్షన్స్లలో ఎక్సెప్ట్ M తప్ప రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా సెంటర్ ఫేసింగ్ ఉన్నారు కాబట్టి సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏముండాలంటే M is the faces outside. సో M as the answer రాయండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 74. Which of the following is the true regarding N as for the given sitting arrangement? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, N సీట్స్ ఆన్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ M అన్నాడు. Mకి ఇమ్మీడియట్ రైట్లో N ఉన్నాడో లేదో చూడండి. Mకి ఇమ్మీడియట్ రైట్ కానీ ఇమ్మీడియట్ లెఫ్ట్లో కానీ N లేడు కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ N ఫేసెస్ అవుట్ సైడ్ అన్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం చేస్తున్నాం, N ఫేసెస్ సెంటర్ ఫేసింగ్ అని. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ N అండ్ Q అన్నాడు చూడండి. Nకి Qకి ఇన్ బిట్వీన్లో 2 persons ఉన్నారా? Nకి Qకి ఇన్ బిట్వీన్లో 3 మెంబర్స్ ఉండాలి. సో 3 మెంబర్స్ ఉండాలి కాబట్టి దట్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ L సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ N. Nకి సెకండ్ రైట్లో L ఉన్నాడో లేదో ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. Nకి సెకండ్ రైట్ N, ఫస్ట్ రైట్ ఆర్ సెకండ్ రైట్ M. Nకి సెకండ్ రైట్లో L కూడా లేడు కాబట్టి సో దట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అగైన్ S ఈజ్ వన్ ఆఫ్ ద ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ N. S అని కూడా Nకి ఇమ్మీడియట్ నైబర్స్లో ఉన్నాడో లేదో చూడండి. Nకి ఇమ్మీడియట్ నైబర్స్లో ఎవరు ఉన్నాడంటే S ఉన్నాడు. సో దట్ మీన్స్ ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండాలి. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ P? Pకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారో చూడండి ఒకసారి. P ఫేసెస్ సెంటర్, వాడికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండే పర్సన్ ఎవరంటే M. సో M యాజ్ ద ఆన్సర్ ఉండాలి. M ఉన్నటువంటి ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. హౌ మెనీ పర్సన్స్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఫేస్ అవుట్ సైడ్ అన్నాడు. సో ఇక్కడ మనకి సెంటర్ ఫేసింగ్ ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 4 మెంబర్స్. అవుట్ సైడ్ ఫేసింగ్ ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే 4 మెంబర్స్ కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. దట్ ఈస్ ద ఫోర్త్ వన్, 4 మెంబర్స్. సో ఇక్కడ అవుట్ సైడ్ ఫేసింగ్ 1 2 3 4. సో 4 మెంబర్స్ కాబట్టి సో 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ మీన్స్ ద ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 to 82. Study the following arrangement carefully and answer the questions given below. So here sequence is there. R@FD31 has MDUP4HC T8WNEAQ5EB1 J percentage Y27 ఇస్తున్నాడు. బట్ ఈ సీక్వెన్స్ని బేస్ చేసుకుని ఒక 5 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు చూడండి. 4 of the following 5 are alike in a certain way based on their positions in the above arrangement and so form a group which is the one that does not belong to that group. సో ఇక్కడ మనకి 5 ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్ మాత్రమే సేమ్ రిలేషన్ ఉండాలి. బట్ 1 ఆప్షన్ మాత్రమే డిఫరెంట్ రిలేషన్ ఉండాలి. సేమ్ రిలేషన్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి. MD1 Mకి ఇమ్మీడియట్ రైట్ D, సెకండ్ లెఫ్ట్లో 1 ఉన్నాడు. నెక్స్ట్ 4HP 4కి ఇమ్మీడియట్ రైట్ H, ఇమ్మీడియట్ లెఫ్ట్ P. నెక్స్ట్ 8WT 8కి ఇమ్మీడియట్ రైట్ W, ఇమ్మీడియట్ లెఫ్ట్ T. నెక్స్ట్ Q5A Qకి ఇమ్మీడియట్ రైట్ ఈజ్ 5, ఇమ్మీడియట్ లెఫ్ట్ ఈజ్ A. నెక్స్ట్ వన్ J పర్సంటేజ్ Y, Jకి ఇమ్మీడియట్ రైట్ పర్సంటేజ్, ఇమ్మీడియట్ లెఫ్ట్ $. సో ఇక్కడ చూడండి ఎక్సెప్ట్ ఫస్ట్ ఆప్షన్ తప్ప రిమైనింగ్ 4 ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్ రిలేషన్ ఫాలో అవుతున్నాయి కాబట్టి సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
Next question number 78. How many such symbols are there in the above arrangement, each of which is immediately preceded by a number and immediately followed by a letter? So ఇక్కడ how many such symbols అన్నాడు. సింబల్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, బట్ ఆ సింబల్స్కి ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్లో ఏముండాలంటే నెంబర్స్ ఉండాలన్నాడు, అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోవింగ్లో ఏముండాలంటే లెటర్స్ రావాలి, లెటర్స్. సో ఈ సీక్వెన్స్లో ఉన్నటువంటి సీక్వెన్సెస్ ఎన్నో కౌంట్ చేయండి, అంటే నెంబర్, సింబల్, లెటర్. సో ఇక్కడ నెంబర్, సింబల్, లెటర్. 1 హ్యాస్ M, నెంబర్, సింబల్, లెటర్, నెంబర్, సింబల్, లెటర్, నెంబర్, సింబల్, లెటర్. ఓన్లీ వన్ ఏనా? ఓన్లీ వన్. నెంబర్ ఇక్కడ I $J, J %, Y 27, ఏం లేవు కాబట్టి ఓన్లీ వన్. సో దట్ ఈస్ I హ్యాస్ M ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 79. If all the numbers are dropped from the above arrangement, which of the following will be the 11th from the left hand? సో ఇక్కడ ఏం డ్రాప్ చేయమంటున్నాడు, నెంబర్స్ అన్ని కూడా డ్రాప్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ నుండి 11th పొజిషన్లో ఉన్నటువంటి సింబల్ కానీ లెటర్ కానీ ఏముందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ నుండి కౌంట్ చేయండి. సో ఇక్కడ నెంబర్స్ అన్ని డ్రాప్ చేయండి. డ్రాప్ అంటే డిలీట్. సో 1 2 3 4. సో దిస్ వన్ డిలీట్, దిస్ వన్ డిలీట్. 4 5 6 7 8 9 10 11. 11th ప్లేస్లో ఉన్నటువంటి సింబల్ ఏ సింబల్ అంటే HC. సో HC ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 80. What should come next in the following series based on the above arrangement? సో ఇక్కడ సేమ్ సీక్వెన్స్ సిరీస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, F31, F ఇక్కడ ఇస్తున్నాడు. సో 1 గ్యాప్ తర్వాత 3, నెక్స్ట్ ఇమీడియట్లీ 1 ఇస్తున్నాడు. తర్వాత D P4. సో మిడిల్లో 2 లెటర్స్ లీవ్ ఇట్ చేస్తున్నాడు, D P4 ఇస్తున్నాడు. తర్వాత 2 లెటర్స్ లీవ్ ఇట్ చేయండి, TWN ఉంటుంది. తర్వాత 2 లెటర్స్ లీవ్ ఇట్ చేయండి, Q, 1 లెటర్ గ్యాప్, EB ఉండాలి, QEB. సో QEB ఉన్నటువంటి ఆప్షన్ ఏ ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. How many such numbers are there in the above arrangement, each of which is immediately preceded by a consonant and also immediately followed by a consonant? సో ఇక్కడ such numbers అన్నాడు కాబట్టి నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్స్కి ప్రిసీడింగ్లో ఏం ఫాలో అవ్వాలంటే కాన్సనెంట్స్ ఫాలో అవ్వాలి. ఫాలోవింగ్ ఆఫ్టర్లో కూడా ఏముండాలంటే కాన్సనెంట్సే ఉండాలి. అంటే కాన్సనెంట్, నెంబర్, కాన్సనెంట్ ఉండాలి. కాన్సనెంట్, నెంబర్, కాన్సనెంట్ ఉన్నటువంటి సీక్వెన్స్ చూడండి ఒకసారి. సో కాన్సనెంట్, నెంబర్, కాన్సనెంట్. ఇక్కడ చూడండి, కాన్సనెంట్, నెంబర్, కాన్సనెంట్, కాన్సనెంట్, నెంబర్, కాన్సనెంట్. నెక్స్ట్ ఇక్కడ కాన్సనెంట్, నెంబర్, ఒవేల్ ఉంది కాబట్టి ఇది కౌంట్ చేయకూడదు. కాన్సనెంట్, నెంబర్, కాన్సనెంట్ ఉండాలి. సో ఓన్లీ 2, దట్ ఈస్ P4H T8W. సో ఓన్లీ 2 ఉన్నటువంటి ఆప్షన్ ఏ ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. Which of the following is the 8th to the right of the 17th from the right end of the above arrangement? In any question, 2 sentences is given. Those 2 sentences left hand combination unte answer subtraction తీసుకోవాలి. right hand combination ఉన్న కూడా answer subtraction యూజ్ చేయాలి. but one is left hand, one is right hand అంటే answer is additions యూజ్ చేయాలి. or one is right hand, one is left hand ఉన్నప్పుడు కూడా answer additions మాత్రం యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ 2 sentencesలో ఫస్ట్ సెంటెన్స్లో రైట్ హ్యాండ్ ఇస్తున్నాడు, సెకండ్ సెంటెన్స్ కూడా రైట్ హ్యాండ్ ఇస్తున్నాడు. బోత్ ఎండ్స్ ఆర్ రైట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు మనం ఆన్సర్ ఏమండాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. సో హియర్ ఫస్ట్ నెంబర్ ఏముంది, హియర్ ఫస్ట్ నెంబర్ ఏమిస్తున్నాడు చూడండి ఒకసారి. ఫస్ట్ నెంబర్ 8th ఇస్తున్నాడు, నెక్స్ట్ నెంబర్ 17th అన్నాడు. అంటే బోత్ ఆర్ రైట్ డైరెక్షన్స్ కాబట్టి 17కి 8కి డిఫరెన్స్ తీసుకొని ఆన్సర్ రాయండి. 17 - 8 అంటే 9th. సో 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆన్సర్ ఉండాలి. సో 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9. 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఉన్నటువంటి లెటర్ ఏ లెటర్ అంటే E. సో ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఉన్నటువంటి ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్.